ఎల్ నినో స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే పసిబాలుడు అని అర్థం. దక్షిణ అమెరికాలో ఎల్ నినో ప్రభావం చాలా వరకు క్రిస్మస్ సమయాల్లోనే తలెత్తడం వల్ల బాలక్రీస్తుకు గుర్తుగా దీనికి ఎల్ నినో అని పేరు పెట్టారు. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం నడిమధ్యలో తలెత్తే ఎల్ నినో ప్రభావం ప్రపంచమంతా విస్తరించి సముద్ర ఉష్ణోగ్రతలను అస్తవ్యస్తంగా చేస్తుంది. దీనివల్ల మన దేశంలో కూడా వేడిగాలులు పెరిగి ఋతుపవనాలకు విఘాతం ఏర్పడుతుంది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ప్రకోపిస్తున్న కొద్దీ సముద్ర జలాలు పోటెత్తిపోతాయి, ఋతువులు తారుమారవుతాయి, భూకంపాలు, దుర్భిక్షాలు, అడవుల్లో మంటలు చెలరేగడం, ఆకస్మిక వర్షాలు, వరదల ముంపు సంభవిస్తాయి. ఇటీవల బంగాళాఖాతం వేడెక్కి చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడానికి, విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను రావడానికి పసిఫిక్ మహాసముద్రంలో తలెత్తిన ఎల్ నినోయే కారణం. ఈ ఎల్ నినో ప్రభావంతోనే ఎండాకాలం ఎండ తీవ్రత 45 సెల్సియస్ దాటిపోతోంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ తీవ్రస్థాయి ఎల్ నినోలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాతావరణ సమతుల్యతను కాపాడుకోవాలి, సముద్రాలు వేడెక్కకుండా చూసుకోవాలి, పచ్చని చెట్లను పెంచాలి, ప్రకృతి వనరులను పరిరక్షించాలి. అప్పుడే మనం మన భావితరాలు ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించగలం.